బీజేపీలో ఈటెల చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ఇవాళ ఢిల్లీలోని ఆయన కమలం గూటికి చేరుకుంటారు. ఉదయం 11:30 బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి ఒకరు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు కాషాయ కండువా కప్పనున్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుంటారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమా, గండ్ర నళని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరనున్నారు. అనేక పరిణామాల నేపథ్యంలో ఈటెల ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 20 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మరో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందన్నారు. ఈటెల చేరిక నేపథ్యంలో కమలనాథులు హస్తిన బాట పట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈటెలతో కలిసి లక్ష్మణ్, డీకే అరుణ, సోయం బాపురావు, వివేక్, మురళీధర్రావుతో పాటు మరికొందరు నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంటారు. మరోవైపు బీజేపీలో చేరిక అనంతరం సాయంత్రానికి ఈటెల బృందం హైదరాబాద్ చేరుకోనుందని సమాచారం. ఈ సందర్భంగా ఈటెలకు ఘన స్వాగతం పలకాలని ఆయన అభిమానులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద సాదర స్వాగతం పలికేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక బీజేపీలో ఈటెల చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈటెల బృందం ఢిల్లీ పయనమైంది, అప్డేట్స్ ఏంటి? ఎవరెవరున్నారు ఈటెల వెంట? మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అనేక మంది నాయకులు బీజేపీ బృందంగా ఢిల్లీ బయలుదేరారు. నిజానికి ఈటెల రాజేందర్ తో పాటు ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించిన లక్ష్మణ్ కావచ్చు, డీకే అరుణ, మురళీధర్ రావు, మాజీ ఎంపీ వివేక్ తో పాటుగా ఇతర నాయకులంతా కూడా ఢిల్లీ బయలుదేరారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. మరొకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈటెల చేరిక కోసం వీళ్ళంతా ఢిల్లీలో వేచి చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాళ్ళంతా జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు కూడా జరిపిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరుతాడన్న వార్తలకు చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ముహూర్తాలు మారుతూ వచ్చినాయి. ఆఖరుకు నేడు 11:30 ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమా, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తులా ఉమాతో పాటుగా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా ఈ రోజు బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఈటెల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలు రావడం, ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, అదేవిధంగా ఈటెల రాజేందర్ మొన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెంటనే ఆమోదం కూడా లభించిన పరిస్థితి. అయితే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి రేపు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనకి హైదరాబాద్ చేరుకున్న వెంటనే భారీ ఘన స్వాగతం పలికే విధంగా కూడా ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే హుజురాబాద్ లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ. ఇప్పటికే అటు అధికార టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తోంది. నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది ఇరు పార్టీలకు చావోరేవో అన్నట్టుగా తయారైంది. ఈటెల భవిష్యత్తు నిర్ధారించే అంశంగా కూడా ఇప్పటికే తయారైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తమ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఈటెల రాజేందర్ చేరి వచ్చిన వెంటనే ఆయనకు ముఖ్యమైన
అంటే పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతలందరినీ కూడా బీజేపీలో చేర్చిన విధంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన వారం రోజులుగా బీజేపీలో ముఖ్య సమావేశాలు, ముఖ్య నాయకులు, కోర్ కమిటీ సభ్యులు కావచ్చు, ఢిల్లీ నుంచి ఇద్దరు ప్రతినిధులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి మళ్ళీ తిరిగి ఢిల్లీ వెళ్లారు. అంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ తెలంగాణలోనే బలంగా ఉందని చెప్పి బీజేపీ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే టార్గెట్ 70, అంటే తెలంగాణలో 70 స్థానాలే లక్ష్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముందుకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. 2023లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 20% ఓట్లతో పాటు 4 ఎంపీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. అప్పటి నుంచి కూడా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా చెప్తూ బీజేపీ నాయకత్వం వస్తుంది. దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి విజయాన్ని, మంచి ఫలితాలను బీజేపీ సాధించింది. అయితే అనూహ్యంగా తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా కూడా కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఈసారి ఆ పరిస్థితులు రాకుండా ఖచ్చితంగా హుజురాబాద్ లో తమ పార్టీకి ఈటల రాజేందర్ పెద్ద అసెట్ గా మారతారని చెప్పి కూడా బీజేపీ వర్గాలు నమ్ముతూ వస్తున్నాయి. ఈటల చేరిక తమ పార్టీకి బలం చేకూరుతుందని కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. మరొక విధంగా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకత్వం అంతా కూడా ఈటల రాజేందర్ కు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికింది. గత 4 రోజుల క్రితం ఈటల ఇంటికి బీజేపీ నాయకత్వం అంతా కూడా బృందంగా వెళ్లి లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అంటే ఈటల రాజేందర్ కు బీజేపీలో తాము ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నామో ఆ మీటింగ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. అయితే గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఏ నాయకుడు చేరినా కూడా బేషరతుగానే బీజేపీలో చేరుతూ వస్తారు. అయితే ఈటల రాజేందర్ కూడా బేషరతుగానే చేరాడని చెప్పి బండి సంజయ్ చెప్తూ వస్తున్నారు. ఈటల రాజేందర్ కు ఎలాంటి హామీ ఇవ్వలేదు, కేవలం ఉద్యమకారులను ఏకం చేసే బాధ్యతనైతే ఖచ్చితంగా ఇస్తాము. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లూప్ హోల్స్ తెలుసు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నాయకులందరినీ కూడా ఈటల రాజేందర్ బీజేపీ వైపు తీసుకొస్తాడని చెప్పి ఆ పార్టీ నాయకత్వం భావిస్తూ వస్తుంది. మరొక వైపు ఇంకా ఢిల్లీ స్థాయిలో ఈటల రాజేందర్ ఈ రోజు చేరిన తర్వాత తిరిగి రేపు అయితే హైదరాబాద్ రాబోతున్నారు. ముఖ్యంగా ఆయనతో పాటుగా మరికొంతమంది నాయకులు కూడా, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీలో చేస్తారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక విమానం బుక్ చేసుకుని వాళ్ళు ఢిల్లీ వెళ్తారు. మొత్తానికైతే ఈటల రాజేందర్ చేరికకు ఈ రోజు 11:30కు ముహూర్తం ఖరారైంది. పవన్, నరేష్, మీరు అంటున్నట్టుగా అంటే బేషరతుగా అందులో చేరుతున్నారు అనుకున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తి అని కూడా బీజేపీకి ఒక అనుకోవచ్చు కదా స్థానం హుజూరాబాద్కి సంబంధించి. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ సాధనకు సంబంధించి కూడా మొదటి నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వచ్చు కదా వాళ్ళు. ఖచ్చితంగా బీజేపీ అదే భావిస్తూ వస్తుంది. ఈటల రాజేందర్ చేరికతో ఖచ్చితంగా బీజేపీ బలోపేతం అవుతుందని కూడా బీజేపీ నమ్ముతుంది. అయితే ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి బేషరతుగానే చేరికలు ఉంటాయి, ముందస్తు హామీలు ఎవరికి ఉండవు. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తే భవిష్యత్తులో అవకాశాలు అవే వస్తాయని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం చెప్తుంది. నిజానికి ఈ అంశంపైనే చాలా కాలంగా చర్చ కూడా జరిగిన పరిస్థితి. ఈటల రాజేందర్ కు రాజ్యసభ ఇచ్చి ఆయనను కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. హుజురాబాద్ లో ఆయన సతీమణి జమునా రెడ్డిని పెట్టి పోటీలో నిలుపుతారని కూడా ఒక వార్త ప్రచురం అయింది. అయితే ఈటల రాజేందర్ మొన్న అసెంబ్లీ రాజీనామా చేసేటప్పుడు గన్ పార్క్ దగ్గర కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తానే పోటీ చేస్తాను, ఈ ఉప ఎన్నిక కేసీఆర్ కు తనకు జరుగుతున్న నరేష్, బీజేపీ నేత వివేక్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. మీరు లైన్ లో ఉండండి. ప్రజల పోరాటము, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక కల్వకుంట్ల కుటుంబ రాష్ట్రం చేస్తున్నాడు. దీని వ్యతిరేకంగా ఉద్యమకారులందరినీ గొంతు కోసి వారి కుటుంబ సభ్యులనే అన్ని పోస్టులలో ముందుకు పెట్టాలని చెప్పి ఈ కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఇది ఒక పోరాటం, ప్రజల పోరాటం. నియంతృత్వ పాలన పైన ఒక ప్రజల పోరాటం ప్రారంభమైంది. ఈ దశలో ఈటల రాజేందర్ గారు ఎన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర వేసిన తర్వాత తప్పుడు ఆరోపణలు వేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు
ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ కూడా వారు యాక్షన్ తీసుకోలేదు. నిన్న చూసినారు ఈటల రాజేందర్ గారు పార్టీ మారుతున్నానని చెప్పి రాజీనామా అసెంబ్లీ సీట్కి చేసి బీజేపీలో మేము వారిని ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ గారు రావడం ఒక బలము. వారు ఒక విలువైన రాజకీయాలు ఆడుతూ రాజీనామా చేశారు. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని వారు అభివృద్ధి కోసం పార్టీ జాయిన్ అయినారంట. అంటే కేసీఆర్ అభివృద్ధి చూసే టీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచినారు. మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వారు కూడా ఏదైతే ఈటల రాజేందర్ గారు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారో పార్టీ రాజీనామా చేసి ప్రజలు నా వైపు ఉన్నారు, ప్రజల సహకారంతో నేను గెలుస్తానని చెప్పి ఆ ధీమాతో వారు ఉన్నారు. ఇతర 12 ఎమ్మెల్యేలు ఎవరైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వారు కొనసాగుతున్నారో వారు రాజీనామా చేసి ఈటల రాజేందర్ లాగా వారు కూడా ఎలక్షన్లలో నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడే ప్రారంభమైంది. వచ్చే రోజులలో ఇంకా ఎక్కువ మంది ఈ నియంతృత్వ పాలన, ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా చాలామంది బయటకు వచ్చి, ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు అక్కడ ఎవ్వరు కూడా శాంతిపూర్వకంగా లేరు, బానిసతులు లెక్క ఉన్నారు. సమయం వచ్చినప్పుడు చాలామంది బీజేపీ పార్టీలో వస్తారు. అంటే చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రావాలని ఈటల రాజేందర్ గారితో మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి చాలామంది ఢిల్లీకి వస్తున్నారు. 168 మంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చినారు. 200 మంది ఢిల్లీకి వస్తున్నారు. వాళ్ళు అక్కడ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగా